హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చానండి. హెల్దీగా తొందరగా అయిపోతుంది. విత్ 5 మినిట్స్లో తయారీ విధానం చూసేద్దాం, వచ్చేయండి. పుదీనా కట్ట ఒకటి తీసుకోండి, హాఫ్ కట్ట వరకు కరేపాకు కట్ట తీసుకొని ఇట్లా కట్ చేసి పక్క పెట్టుకోండి. ఒక బాండి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి పుదీనా కొద్దిగా వేస్తూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అండి. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది ఇలా పొడిగా రావాలండి, మెత్తగా ఉండకూడదు. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇలా ప్రాసెస్లోనే మన కరేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా వేస్తూ సిమ్లో పెట్టేసి, చూసారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి, హై పెట్టకూడదు. మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని 3 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా తరిగి కరేపాకు పుదీనాను ఫ్రై చేసింది ఇలా ఒక బాండీలో తీసుకొని ఇలా మొత్తం పౌడర్ లెక్క చేసుకోవాలి. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకొని ఇప్పుడు 300 గ్రామ్స్ రైస్ని తీసుకొని దాంట్లో వేసి మొత్తం కలిసేలా రైస్ను ఈ ఆకంతా దానికి పట్టాలండి. ఒక 1 స్పూన్ పొడి, ఒక కారము, 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం మసాలాలంతా పట్టేలా కలుపుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ వేరే సపరేట్ వేయకూడదు. పోపు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి ఆనియన్స్, ఇవి కూడా వేసి సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 4-5 రేపాకు కూడా వేసుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపు, హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసి ఇప్పుడు మనం మిక్స్ చేసిన రైస్ ఉంది కదండి, పుదీనా రైస్, అది దాంట్లో వేసి సిమ్లో పెట్టేసి ఇలా కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేయాలి. ఆవిరి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని రసం అనేది రైస్లో పిండేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే రెడీ అండి పుదీనా కరేపాకు రైస్. పిల్లలు ఎంతో ఇష్టంగా హెల్తీగా తింటారండి. ప్లీజ్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.